నమస్తే గురూజీ గారు. నమస్తే అండి. నా పేరు సునీత. నేను హైదరాబాద్‌లో ఉంటానండి. నాకు విజయవాడలో రాజలక్ష్మ పిన్ని మాకవుతారు. ఆమెను తులసిరాజం ఇద్దరూ చేశారండి. వాళ్ళు చెప్పారు నాకు చేస్తే బావుంటుందని. అందుకే నేను మా అక్క జాయిన్ అయ్యామండి. నేను నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందండి. దానివల్ల బాగా ఒళ్ళొచ్చేస్తుంటుంది. ఎంత డైట్ చేసినా తగ్గడం మళ్ళా వచ్చేస్తుంది. ఇది కొంచెం ఒళ్ళు తగ్గుతారు, ఆత్మాధికంగా బావుంటుంది. హెల్త్ పరంగా కొంచెం స్ట్రెస్‌ఫుల్ గూడా తగ్గుతుంది. బావుంటుందని మా అక్క చెప్పారు. నిజంగానే బావుందండి. కొంచెం ఊరికే చిన్న చిన్న విషయాలకే కొంచెం టెన్షన్ పడిపోతాను నేనది. ఇప్పుడంతా మొత్తం తగ్గిపోలేదు గానీ కొంచెం తగ్గిందండి. హెల్త్ అయితే బానే ఉందండి. థైరాయిడ్ టాబ్లెట్లు పెద్ద ఏసుకోవట్లేదు. అయినా పెద్ద తేడా ఏమి అనిపించట్లేదండి. బావుందండి. వెయిట్ అయితే తగ్గినట్టున్నానండి. కానీ చూసుకోలేదు వెయిట్. వెయిట్ అయితే తగ్గానండి. థ్యాంక్ యూ గురువుగారు. బాడీ అయితే ఫ్రీ అవుతుంది. ఫ్రీగానే ఉంటుంది సార్. కొంచెం తిన్నా నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది. అట్లాంటిది ఈ డైట్ వల్ల అంత హెవీ ఏం లేదు. హాయిగానే ఉంది. అది షాప్ అండి, స్నాక్స్ కార్నర్ అని. అన్ని ఫుడ్ చుట్టూరు ఉంటాయి. ఎదురుగుండా కనబడుతూ ఉంటాయి. కానీ ఏమి కంట్రోల్ తప్పకుండా చేశానండి. ఏమి అంత పెద్ద తినాలి అని అనిపించలేదండి. కాకపోతే షాప్‌లో ఉండటం వల్ల ఎక్కువ వాటర్ అయి తీసుకోలేక కొంచెం ఇబ్బందయింది. వాష్‌రూమ్ ప్రాబ్లమ్ అవుతుందని. అది తప్ప అన్నీ బావున్నాయి సార్. నిద్ర బాగా పట్టింది సార్. అది ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ నుంచైనా పర్లేదు. ఇప్పుడు ఇంకా బావుంది. కొంచెం నాకు మాట్లాడడం కొంచెం భయం సార్ అది. అందరి భయ్ ముందు కొంచెం ఆ ఫియర్ ఉంది నాకు. నాకు ఈ ఫియర్ అందరి ముందు మాట్లాడేది కొంచెం ఎక్కువ అండి. అందుకని మా పాపకి ఫస్ట్ నుంచే నేర్పించాము. చాలా ఫియర్‌లెస్‌గా ఉంటది. ఓపెన్‌గా మాట్లాడుతది. నాకు కొంచెం ఇప్పుడే కొంచెం బెటర్ గానీ, కొంచెం బాగా అలవాటైనోళ్ళతో తప్పితే తొందరగా ఎవరితో మాట్లాడలేను. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే. స్కిన్ అది బానే ఉంటది. మచ్చలయి ఉండేవి కొంచెం. కొంచెం తగ్గినియండి ఫేస్‌కి. రైట్. ఓకే మా. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ గురువుగారు.